హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం కిడ్నాపింగ్ డే ఎపిసోడ్ 8 అయితే చూసేద్దాం. సో రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. హీరోన్ వాళ్ళ పాప అయితే అడుగుతుంది, ఎందుకు మమ్మీ ఇప్పుడు వచ్చారు? డాడీ కూడా మనీ తీసుకురావడం కోసం వెళ్ళిపోయారు కదా, ఇక మీరు నన్ను ఎన్ని ఇయర్స్ చూసుకుంటారు, మళ్ళీ డాడ్ ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఈమె క్వశ్చన్స్ వేస్తూ ఉంది. తనకైతే కొంచెం గిల్టీగా ఉంది. అండ్ అదే సమయానికి విండో సైడ్లో నుంచి చూస్తే విల్లన్ టీం అక్కడైతే నిల్చుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడైతే పోలీసులు ఉంటారు కదా, సో హాస్పిటలే సేఫ్ అని ఆమె కూడా అక్కడే సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ సైడ్లో రూహీని చూపిస్తున్నారు. చాలా డల్గా ఉంది. పార్క్ అయితే అడుగుతాడు, ఎందుకోసం? ఏ క్వశ్చన్ వేయకుండా సైలెంట్గా ఉన్నావు? మీ హీరో మిస్టర్ కిమ్ ఎక్కడ వెళ్ళాడో అడగవా? ఎందుకు అడగాలి? అతనికి అన్నీ కొన్ని పర్సనల్ ఉంటుంది, కొన్ని టైం కావాలి కదా, సో నేను అర్థం చేసుకుంటానని చెప్పేసి ఈమె ఇంకా డల్గానే ఉంది. సో పార్క్ కూడా ఇంటికి తీసుకొని వస్తున్నాడు. రూహి అడుగుతుంది, పర్వాలేదే, చాలా క్లీన్గా ఉంది హోమ్. అవును, ఎందుకంటే నేను ఇక్కడ రావడమే స్టాప్ చేసా కదా అని పార్క్ చెప్తూ ఉంటాడు. సరే రూహి, నీకు తినడానికి ఏదన్నా కావాలా అని అడిగితే, లేదు నాకొద్దు, నాకు మీ ల్యాప్టాప్ కావాలని చెప్పేసి వాళ్ళ మామ్ అండ్ డాడ్ చనిపోయి ఉంటారు కదా, ఆ పిక్స్ అండ్ ఆ న్యూస్నే చదువుతూ ఉంది. పార్క్ అడుగుతున్నాడు, ఇవంతా కొంచెం బాగాలేదు, నీకు నచ్చకపోతే చూడొద్దు అని చెప్తాడు. లేదు, ఇవి చూస్తేనే నాకు కొన్ని మెమరీస్ గుర్తొస్తుంది కావచ్చు, నేను ఇది చూడాలి అని చెప్పి ఆ న్యూస్ దాన్ని చదువుతూ ఉంది ఆమె. సో నైట్ టైం కూడా అయిపోయింది. మన హీరో అయితే వచ్చేసాడు. తనైతే అరుస్తుంది, నేను నీకు చెప్పా కదా కరెక్ట్ టైంకి రావాలని, ఏంటి ఇది, నేను కొంచెం లేట్గా తింటే కూడా నాకు భయంకరంగా కోపం వస్తుంది, నీకు తెలిసి కూడా ఇలా చేస్తావా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. హీరో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సారీ ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను, బర్గరేగా కావాలి అని అడుగుతాడు. వెయిట్ చేయి, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే బాగోదు, నేనే తెప్పిస్తానులే అని చెప్పి మన పార్క్ అయితే కాల్ చేస్తున్నాడు. రే ఫ్రెండ్, 3 బర్గర్ అయితే తెచ్చేసారా అని చెప్తున్నాడు. అండ్ ఎక్స్ట్రాగా నీకు ఒకటి కావాలంటే తీసుకొని వచ్చుకో అని చెప్పేసి కాల్ కట్ చేస్తున్నాడు. ఫ్రెండ్ అయితే వచ్చేసాడు కదా, లోపల వచ్చి చూస్తే ఏంట్రా నువ్వు ఇదంతా తినవుగా, ఏంటి కొత్తగా అని చూస్తే వీళ్ళైతే కూర్చున్నాడు. షాక్ అయిపోయాడు. సో గన్ పెడుతున్న హ్యాండ్స్ అప్ అని చెప్తే మన హీరో అయితే లేచుకుంటున్నాడు. రూహి అయితే కూల్గానే కూర్చోంది. హీరో అంటున్నాడు, ఈ రూహి లేవు అనేసి. నేనెందుకు లేయాలి, నువ్వైతే కిడ్నాపర్, సో నిల్చుకొని ఉన్నావు, లాజిక్, నేనెందుకు? అవును కదా అని చెప్పేసి ఇతను చూస్తున్నాడు. రే 3 బర్గర్ తెచ్చావు, నీకు కూడా తెచ్చుకున్నావు కదా, వచ్చి కూర్చొని నువ్వు కూడా తిను అని పార్క్ చెప్తున్నాడు. ఇతనిగా ఏం అర్థం కాలేదు. సార్ ఏం వెళ్తుంది అని అడుగుతున్నాడు. మన హీరో అండ్ రూహి అయితే అబ్బా కూతురులా చేస్తున్నారు కదా, ఇందా ఈ పేపర్ పెట్టుకుని తిను, ఇది డర్టీగా ఉంది వద్దు అని చెప్తుంది. వీడైతే చూస్తున్నాడు, ఏంట్రా మీరు ఇలా చేస్తున్నారు అనేలా. పార్క్ అడుగుతున్నాడు, సరే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏదైనా దొరికిందా అని అడగడంతో అతను చేసేది, దీనికన్నా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇంకేముందయ్యా అనేలా ఒక లుక్ ఇస్తున్నాడు. బటికి ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళ డాడీ ఉన్నాడు కదా, అతని ల్యాప్టాప్ కావాలనేసి ఆర్డర్ వేస్తున్నారు, సో దాన్ని కనిపెట్టేయాలి. రూహి అంటుంది, ఏంటి ల్యాప్టాప్నా? తెలిసిపోయింది, ఇది ఆ విల్లన్ వర్కే, వాడికి ఆ ల్యాప్టాప్ కావాలి, ఎందుకంటే ఆ లిక్విడ్ని తయారు చేసే ఫార్ములాస్ అయితే దాంట్లోనే ఉంది, దానికోసమే ల్యాప్టాప్ ఎతుకుతున్నాడు కావచ్చు. పార్క్ అడుగుతున్నాడు, ఏంటి జేడనా, వాడెవడు? అయ్యో బాబోయ్, వాడొక పెద్ద విల్లన్, నన్ను ఈ కిడ్నాపర్ని పట్టుకునేశాడు, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాగాటికి చాలరా బాబు అన్న ఫీల్ తెప్పించేశాడు మాకైతే. రూహి అయితే అడుగుతుంది, మీరైతే అతన్ని అరెస్ట్ చేయొచ్చుగా. హలో మేడం, మీరు కంప్లైంట్ ఇవ్వకుండా అలా ఏం అరెస్ట్ చేయను కాదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటున్నారు. పార్క్ అయితే అడుగుతున్నారు, రే స్టాప్ చేయరా, చిన్న పాపతో ఏంటి ఆర్గ్యుమెంట్ అని అడగడంతో ఇతను కూడా సైలెంట్ అయిపోతున్నాడు. రూహి అడుగుతుంది, నేను మా ఇంటికి వెళ్ళాలని చెప్పి. ఏంటి మీ ఇంటికా? అలా ఎలా వెళ్తావు? లేదు, నాకు అక్కడ ఏదన్నా క్లూ దొరకచ్చు అనిపిస్తుంది, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్తోంది. పార్క్ కూడా అతని ఫ్రెండ్ని చూస్తున్నాడు, ఎందుకంటే ఇతను సస్పెండ్లో ఉన్నాడు కదా, సో ఇతనైతే తీసుకొని వెళ్ళొచ్చు. సరే ఓకే వెళ్దామని చెప్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంటి ముందే చూపిస్తున్నారు. రూహి అయితే లోపలికి వెళ్తూ ఉంది. హీరో అయితే చెప్తున్నాడు, 1 నిమిషం రూహి వెయిట్ చేయి, సార్ దగ్గర మాట్లాడాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు సైడ్కి వచ్చి మాట్లాడుతున్నారు. సార్ ఆ బ్లడ్ ట్రేసెస్ అంతా క్లీన్ చేశారు కదా, ఇంట్లో ఎలా ఉంది అని అడగడంతో, లేదు అవన్నీ అలానే ఉంది సార్, తను ఏమనుకుంటుందో నాకు తెలియదు కదా, అవన్నీ చూస్తే ఇంకా ఎమోషనల్గా డ్యామేజ్ అవ్వచ్చు, సరే రండి నేనే క్లీన్ చేస్తానని చెప్పి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తున్నారు. మన హీరో అయితే రుద్ది అన్నిటినీ సూపర్గా క్లీన్ చేసి పెడుతున్నాడు. పార్క్ అయితే ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మొత్తం వర్క్ని ఈ మనిషి ఒక్కడే చూసి కంప్లీట్ చేస్తాడు కదరా బాబు అనేలా. రూహి అయితే ఇంట్లోకి వస్తుంది, వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని అయితే చూస్తుంది. తను చాలా ఫీల్ చేస్తుంది కదా, అలోన్గా ఉన్నట్టు ఒక ఫీల్. మన హీరో ఆమె షోల్డర్ పైన చేసి సపోర్ట్ ఇస్తున్నాడు. ఈ సైడ్లో హియా వాళ్ళ మామ్ ఉంది కదా, ఆమె దగ్గరే చూపిస్తున్నారు. ఆమె దగ్గర విల్లన్ వచ్చేసాడు. ఎలా వచ్చావు అని ఆమె షాక్ అవుతుంది. చూసావా, పోలీసులు బయట ఉన్నా కూడా నేను ఇక్కడికి వచ్చా,
అర్థమవుతుంది కదా, నేను నిన్ను ఏమన్నా చేయగలుగుతా. సో నేను చెప్పే మాట విను. అండ్ పోలీసులు ఎలా నీ దగ్గరికి వస్తారు, నీ స్టోరీ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సూసైడ్ మ్యాటర్స్ కాదు ఇవి, మర్డర్ మ్యాటర్స్. నీ దగ్గరికే వస్తారు చూడు అని చెప్పి బెదిరిస్తున్నాడు. కరెక్టే, నా మ్యాటర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ నీ మ్యాటర్ నాకన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అండ్ నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పి ఈమె కూడా బెదిరిస్తుంది. నైస్, కీప్ ఇట్ అప్. ఇది నేను ఎదురు చూసిందే. సరే ఓకే, నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది. నాకు కావాల్సింది ఆ ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్లోనే ఈ డాలర్ని పెట్టి యాక్సెస్ చేయనవుతుంది. అండ్ విన్నాను, హీరో, పాప అండ్ పోలీస్ వాళ్ళ హోమ్లోనే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారంట. నాకు తెలుసు, నువ్వు ఎలా అన్నా ఆ ల్యాప్టాప్ని నా దగ్గర తీసుకొని వచ్చి ఇచ్చేస్తే నువ్వు అడిగిన మనీ ఇచ్చేస్తాను. తినైతే అంటుంది, నన్ను వదలవా, ఇంకా చంపుతూనే ఉంటావా అనేసి. చెప్తున్నా కదా, ఈసారి ఒక్క వర్క్ చేసి నీకు కావాల్సిన మనీ ఇచ్చేస్తా అండ్ లైఫ్ లాంగ్ నీ కళ్ళు ముందుకు కూడా రాను అని చెప్పేసి అతను వెళ్ళిపోతున్నాడు. ఈమె కూడా సైలెంట్గానే ఉంది. సో ఈమె అయితే ఆ వర్క్ని చేస్తుందన్నమాట. ఇక్కడ మన రూహి దగ్గరే చూపిస్తున్నారు. ఆమె అయితే బెడ్లో పడుకొని ఉంది, హీరో అయితే పక్కన వచ్చి కూర్చోన్నాడు. రూహినైతే అడుగుతున్నాడు, నీకు గతమంతా గుర్తుకొచ్చిందా? ఇప్పుడంతా చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు రూహి అని చెప్తాడు. రూహి అయితే ఎందుకు ఇదే అడుగుతున్నావు, అంత ఇంట్రెస్టెడా నీకు అని అడగడంతో, లేదురా నువ్వు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉండడం నాకు నచ్చలేదు, సో దానికే గుర్తు వచ్చేసిందేమో అని అడుగుతున్నా. సరే ఓకే, నిన్ను ఇలా చూడడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ హౌస్లో, నీ రూమ్లో, నీ బెడ్రూమ్లో పడుకొని ఉన్నావు కదా, చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను ఇతను చెప్తున్నాడు. సరేరా, స్వీట్ డ్రీమ్స్ అని వెళ్తున్నాడు. చేయి పట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు నా కళ్ళ ముందు ఉంటావు కదా అని చెప్తుంది. అవును, నేను ఇక్కడే ఉంటాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను రూహి, స్వీట్ డ్రీమ్స్ పడుకో అని చెప్పేసి ఈయనైతే బయటకు వస్తున్నాడు. పార్క్ అయితే అడుగుతున్నాడు, ఆ రోజు మీ వైఫ్ చెప్పిందని రూహిని కిడ్నాప్ చేయడానికి వెళ్ళావు. ఇన్ కేస్ నువ్వు ఆ కాంపౌండ్ని దూకి లోపలికి వెళ్ళి మర్డర్ చేసుంటాడానికి కూడా ఛాన్స్ ఉంది, నేను నిన్ను నమ్మచ్చు కదా అని మన పార్క్ అడుగుతున్నాడు. హీరో అయితే సైలెంట్గానే ఉన్నాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నారు. రూహి అయితే గొడవ వేస్తుంది, నేను ఏ ఫ్లేవర్లో ఫుడ్ అడిగాను, ఈయన ఏ ఫ్లేవర్లో తెచ్చాడని చెప్పేసి. హీరో అయితే చెప్తున్నాడు, సరే నీకు కొద్దుకుపోతే నాకు ఇచ్చేసే, నేను తింటాను. ఏంటి నువ్వు తింటావా? ఇప్పుడు నాకు ఆకలి లేదు కావచ్చు, కొంచెం తర్వాతకి తినొచ్చుగా అని అంటుంది. ఇంకొక పోలీస్ ఉంటాడు కదా, అతనైతే చూస్తున్నాడు. అవును, మీ ఇద్దరికి ఏ రిలేషన్షిప్ ఉంది, మీకు తెలియదా? ఇతను కిడ్నాపర్, నేను కిడ్నాప్ చేయబడిన పాప, నాకేమో అలా కనిపించలేదు. అవునులే, మీకెందుకు అలా కనిపిస్తుంది అనేసి వీళ్ళకి ఆర్గ్యుమెంట్ వేసుకోవడమే పని అయిపోతుంది. హీరో అయితే చెప్తున్నాడు, సార్ వదిలేయండి సార్, చిన్న పాప కదా, ఐఎమ్ సారీ అని ఈయన చెప్తున్నాడు. సో ఈ పోలీస్ అయితే మన హీరో దగ్గర చెప్తున్నారు, సార్ మీ పాప అయితే మెలుకునేసింది, తనైతే మిమ్మల్ని చూడాలని చెప్తుంది, మీరు ఆమెను చూడాలనుకుంటే అరేంజ్మెంట్ అయితే చేస్తాను అని చెప్తున్నాడు. మన హీరో అయితే రూహిని చూస్తున్నాడు. రూహి అయితే, ఏంటి ఎందుకు నన్ను చూస్తున్నావు, నీకు కూడా ఆశనే కదా ఆమెను వెళ్ళి చూడాలని, వెళ్ళు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. హీరో కూడా అడుగుతున్నాడు, రూహి నువ్వు కూడా నాతో రా అని చెప్పి. నేనెవరో కూడా ఆమెకి తెలియదు, నేను చేంజ్ అయిపోతాను. సరేందా, ఈ డాల్ని తీసుకొని వెళ్ళి ఆమెకి ఇవ్వు. ఈ డాల్ అంత ఈజీగా అందరికి దొరకదు, ఇది చాలా స్పెషల్ అండ్ ఓన్లీ 1 పీసే ఉంది. ఈ డాల్ని మీ డాటర్కి ప్రెజెంట్ చేయి, చాలా హ్యాపీగా ఉంటుంది. కరెక్టే, కానీ అది నువ్వు చెయ్యొచ్చుగా అని మన హీరో చెప్తాడు. ఏందా మన హీరో దగ్గర బిల్డప్ ఇచ్చినా కూడా సైడ్కి తిరిగి నవ్వుకుంటుంది. ఈ సైడ్లో వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సరే ఫుటేజెస్ని చూడండి. కెమెరామెన్ అయితే నేను వెళ్ళిన కొంత సమయానికి వచ్చేసానని చెప్పాడు కదా, కానీ ఈ ఫుటేజెస్లో చూసాడా, ఫస్ట్ వెళ్ళిన పర్సన్కి సెకండ్ వచ్చిన పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ కెమెరామెన్ అకౌంట్లో నుంచి కొంచెం అమౌంట్ అయితే తీసి స్పెండ్ చేస్తున్నారు. అండ్ అదే సమయానికి ఈయన అకౌంట్లో నుంచి మన హీరో వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆమె అకౌంట్కి కొంత మనీ అయితే క్రెడిట్ అయ్యింది. ఇది మన పార్క్కి ఇంకా డౌట్ని రప్పిస్తుంది. సో ఈ కెమెరామ్యాన్కి అండ్ మన హీరో వాళ్ళ వైఫ్కి ఏదో ఒక లింక్ ఉందని చెప్పేసి ఈయన ఇంకా డౌట్ పడుతున్నాడు. ఈ సైడ్లో మన హీరో అయితే పాపని చూడడానికి అయితే వచ్చేసాడు. చాలా రోజుల తర్వాత చూస్తున్నాడు కదా, పరిగెత్తొచ్చి హగ్ చేసుకుంటున్నాడు. ఆమె కూడా చాలా హ్యాపీగా ఉంది. సో నాన్న దగ్గర చెప్పడానికి స్టార్ట్ చేస్తుంది, నాన్న చాలా రోజుల తర్వాత మామ్ని చూసా, ఆమె డ్రాయింగ్ అంతా చూసింది, నాతోనే ఉండింది, ఇన్ని డేస్ చాలా హ్యాపీగా ఉండింది తెలుసా, ఎందుకు నాన్న ఏడుస్తున్నారా అని అడగడంతో, లేదురా నేను చూసా కదా చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకోసమే ఏడ్ చేశాను. అదే సమయానికి ఈమె ఎవరు నాన్న అని మన రూహిని అడుగుతుందా, ఈమె మీ ఫ్రెండ్ అని చెప్పడంతో, హాయ్ రూహి అని ఈమె కూడా ఆమెని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. రూహి కూడా తను తెచ్చిన గిఫ్ట్ ఇస్తుంది.
ఇదంతా మనీ పెట్టి తీయను కాదు, ఈ డాల్ చాలా స్పెషల్, నీకోసమే తెచ్చాను తీసుకో అని చెప్పి ఆ గిఫ్ట్ని ఆమెకిస్తుంది. నాన్న ఇక అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి పాప వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడుతుంది. ఇదో ఇంకొక ఫ్రెండ్ కూడా దొరికేసింది, ఆమె కూడా నాకు చాలా బాగా నచ్చింది నాన్న, ఐఎమ్ రియలీ సో హ్యాపీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సో మాట్లాడడం అయ్యాక మన హీరో అయితే బయటకు వస్తున్నారు, వైఫ్ కూడా ఈ పక్కనే వస్తుంది. వీళ్ళిద్దరూ కళ్ళల్లోనే కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. పాపం ఆమె ఫేస్లో అయితే ఒక గిల్టీ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఈ సైడ్లో అయితే మన పార్క్ ఆ కెమెరామ్యాన్ని మీట్ చేయడానికి వచ్చాడు. అడుగుతున్నాడు, ఎందుకు సార్ అబద్ధం చెప్పారు, మీకు ఆ హీరోయిన్కి ఏంటి సంబంధం, ఎందుకింత అబద్ధం చెప్పాలి, ఆమె మీకు ఏ విధానంలో హెల్ప్ చేసింది. ఏమో సార్ నాకు తెలియదు, మీ అకౌంట్లో నుంచే సార్ ఆమె మనీ ఎత్తుకునింది. అవును సార్ నేనే ఇచ్చాను, ఎందుకంటే ఆమె నా కూతురు లాంటిది, దానికోసమే. అండ్ వాళ్ళ పాపకు కూడా మీరే బిల్ కట్టారు కదా. అవును, వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకున్నా, అందుకోసమే నేను వాళ్ళకి మనీ ఇచ్చి హెల్ప్ చేశాను. మరి ఈ మర్డర్ చేసింది కూడా హీరోన్ చెప్పిన వల్లే చేశారా? లేదు, తనకు ఈ మర్డర్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోతున్నాడు. ఈ సైడ్లో మన రూహి అయితే ఇంటికి వచ్చేసింది కదా. సో హీరో దగ్గర చెప్తుంది, హీరో అయితే ఇక్కడికి వస్తుంది కదా, మనం ఈ రూమ్ అంతా రీఅరేంజ్ చేద్దాం, తను నాతో వచ్చి ఆటాడుకుంటానని చెప్పింది. హీరో అయితే ఒకలా చూస్తున్నాడు, ఎందుక అర్థం కాలేదు. నాతో రా రూహి, నీకు ఒకటి ప్లే చేసి చూపించాలని చెప్పి ల్యాప్టాప్లో ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తున్నారు. ఆ రోజు జరిగిన ఫుటేజ్ ఇదే. మన హీరోన్ అయితే ఆ ఇంటికి వచ్చి ఉంటుంది కదా, అది రావడం చూసి మన హీరో అయితే ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తుంది. ఇది నాకు చూపించకు, నేను చూడాలనుకోవడం లేదు. ఎందుకు రూహి ఇలా అంటావు, నువ్వు చూడాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ రోజు నా వైఫే ఇలా అని చెప్పడానికి వస్తున్నాడు, కానీ మన రూహి అయితే అవి ఏవి వినడానికి తయారుగా లేదు. ప్లీజ్ నాకు ఏది చెప్పకు అని చెప్పి అరుస్తుంది. అరిచేసి ఆమె బెడ్రూమ్లోకి వచ్చి పడుకునేస్తుంది. హీరో అయితే అడుగుతున్నాడు, ప్లీజ్ రూహి ఇలా చెప్పకు అని చెప్పేసి. యాక్చువల్లీ ఏం కథ అంటే, మన రూహి ఆ హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోని ఎప్పుడో చూసేసి ఉంటుంది. మన హీరో తన కోట్ కింద పెట్టి వెళ్ళుంటాడు. ఆ రోజు అతను కూడా వాళ్ళ వైఫ్ని మీట్ చేయడానికి చర్చ్కి వెళ్ళుంటాడు చూసారా, ఆ రోజే తిను కూడా ఆ వీడియోస్ని చూసుంటుంది. సో హీరో అడుగుతున్నాడు, రూహి నువ్వు ఆ వీడియోని చూసావు కదా. లేదు నేనైతే ఏది చూడలేదు, అబద్ధం చెప్పకు రూహి, నువ్వు ఆ వీడియోని చూసావు అండ్ అది చూసిన నెక్స్ట్ సెకండ్ నీకు అన్ని గుర్తుకొచ్చింది అని చెప్తున్నాడు. రూహి అయితే అరుస్తుంది, లేదు నువ్వు పార్క్కి కాల్ చేయి, అతనికి చెప్పు రూహికి ఏది గుర్తు రాలేదని చెప్పు అని అరుస్తుంది. పార్క్ అయితే చెప్తున్నాడు, చూడు రూహి నువ్వు ఇక్కడ సేఫ్గా ఉండాలి, నాకు కావాల్సింది కూడా అదే, అర్థం చేసుకో. లేదు నువ్వు నేను దాక్కున్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నావు, రేపటికి నన్ను అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకొని వెళ్తావా. హీరో అరుస్తున్నాడు, రూహి చెప్తే అర్థం కదా నీకు అనేసి. అండ్ అదే సమయానికి బయట సౌండ్స్ వస్తుంది. ఏంటని చూస్తే పోలీసులు అయితే వచ్చేసారు. పార్క్కి అయితే అది షాక్ అయిపోయాడు, ఏంట్రా ఇది పోలీసులు ఎలా వచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకొక పోలీస్ అంటున్నాడు, నీకు వేరే పనే లేదా, ఇలా చిక్కున్నావు అని చెప్పేసి అతనికే హ్యాండ్ కఫ్స్ చేస్తున్నారు. ఇక్కడ మన రూహి అయితే థింగ్స్ అన్ని ఫాస్ట్గా ప్యాక్ చేస్తుంది. హీరో రా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, ఏం చేద్దాం బ్యాక్ సైడ్లో నుంచి వెళ్ళిపోదామా, చెప్పు ఎలా ఎస్కేప్ అయిపోదాం అని చెప్పి మాట్లాడుతూనే ఉంటుంది. కానీ మన హీరో అయితే సైలెంట్గా ఉంటున్నాడు. చూడు రూహి నేను చెప్పేది విను, నువ్వు ఇక్కడ సేఫ్గా ఉండాలి, నేనున్నా లేకున్నా, అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను, అర్థం చేసుకో అని రూహి దగ్గర చెప్తూ ఉన్నాడు. రూహి అయితే చెప్తుంది, నువ్వు నన్ను ఇలా వదిలి వెళ్ళిపోతే ఎలా, నాకు ఆకలేసినప్పుడు బాధేసినప్పుడు నీతోనేగా చెప్పుకుంటా, ఇలా వదిలేస్తావు ఎందుకు, ప్లీజ్ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోకు. చూడు రూహి నేను ఇప్పుడు వెళ్తే ఏంటి, నేను నిన్ను ఒక సేఫ్ అయిన ప్లేస్లో ఉండి చూడాలనుకుంటున్నా రూహి, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్తున్నాడు. రూహి అయితే అదేది వినేటట్టు కనిపించలేదు. తనైతే ఇంకా ఏడ్చుకుంటూ మన పార్క్ని హక్ చేసుకొని ఉంది. ప్లీజ్ ఇలా చేయకు, నువ్వు కిడ్నాపర్వే కదా, నేను చెప్పిందే ఇన్ని రోజులు విన్నావు, మరెందుకు ఇప్పుడు నువ్వే ఓన్ డిసిషన్ తీసుకుంటున్నావని ఏడుస్తుంది. అదే సమయానికి పోలీసులు కూడా అక్కడికి వచ్చేసారు. హీరో అయితే రూహిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. పోలీసులు అయితే మన హీరోకి హ్యాండ్ కప్స్ అయితే వేసేసారు. రూహి అయితే ఇంకా ఏడుస్తూనే ఉంది. వాళ్ళకే కన్ఫ్యూజ్ అయిపోయింది, అరే ఏంట్రా ఇతను కిడ్నాపర్, ఇతని కోసం ఏమి ఏడుస్తుంది అని చెప్పి వాళ్ళే చూస్తున్నారు. రూహి ఏందా ఇంటెలిజెంట్గా ఉన్నా కూడా తను కూడా ఒక చిన్న పిల్లే కదా. సో ఇప్పుడే తనలో ఉన్న చైల్డిష్ క్యారెక్టర్ అన్ని బయటకు వస్తుంది. హీరో కూడా చూస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు. కానీ ఏం చేసేది, ఈ తర్వాతకి రూహిని చూస్తాడో చూడడో కూడా తెలియదు కదా. రూహిని అయితే పోలీసులు తీసుకొని వెళ్తున్నారు. ఆమె అయితే రాకుండా ఏడుస్తూనే ఉంది. హీరో కూడా ఏడుస్తూనే ఉన్నాడు. సో గాయ్స్ ఇక్కడికైతే ఈ ఎపిసోడ్ని ఎండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ ఎట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.